హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు ఎలాంటి దేవుడు చెప్పాలి. ఇప్పుడు దాకా వాక్యం విన్నారు కదా. బలము నిచ్చే దేవుడు, బలము కలిగిన దేవుడు, పౌరుషము కలిగినటువంటి దేవాది దేవుడు అయ్యి ఉంటున్నాడు ప్రియులారా. ఆ దేవునికి మనము కుమారులుగా కుమార్తెలుగా చేయబడి ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములు చూసినట్లయితే ప్రియులారా, ఈ దినాన ప్రత్యేకమైనటువంటి దేవుని మాటలు, కొన్ని మాటలు ధ్యానం చేయాలని, దేవుడు కొన్ని మాటలు మనకు తెలియచేయాలని మన మధ్యలోనికి వచ్చినటువంటి దేవాది దేవుడు. మానవునికి దేవుడు ఎందుకు అవసరమై ఉంటున్నది, ప్రతి మనిషికి దేవుడు ఎందుకు అవసరము అనేది మనము ధ్యానం చేసుకుందాం కొద్ది మాటలను. ఈ దేశానికి చూసినట్లయితే, ఈ దేశంలో ప్రధానమంత్రి దేనికి అవసరమైంటున్నాడు? లేకుంటే మన పురాతన కాలంలో చూసినట్లయితే రాజులు పరిపాలించేటటువంటి వారు. రాజు దేనికి అవసరమైంటున్నాడు? ఆ దేశానికి ఒక రాజు అవసరమైంటున్నాడు. ఆ రాజు చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రజల యొక్క బాగువోగులను చూసి వారికి కావలసినటువంటి ప్రతి అవసరతలను తీర్చడానికి, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడానికి, వారిని పరామర్శించడానికి, వారికి మేలు చేయడానికి రాజు అవసరమైంటున్నది. ఆ రాజు దేవునికి భయపడేవాడిగా, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాడిగా, దేవుని కృపలో సాగిపోయేవాడిగా, దేవుని మాట విని నడిచేవాడిగా ఉన్నవాడైతే తన ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసి ప్రజలందరికీ కావలసినటువంటి మేలులు చేసేటటువంటి రాజుగా ఉంటాడు ప్రియులారా. అదేవిధంగా మన దేశాన్ని చూసినట్లయితే, మన దేశానికి ప్రధానమంత్రి ఎందుకంటే, మన దేశంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా పరిశీలన చేసి, ప్రణాళికలను చేసి, ప్రజలందరినీ కూడా తృప్తిపరిచి, సంతోషపరిచి, ఆనందపరచడానికి మన ప్రధానమంత్రి గారు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం మేలు చేశాడు ఈ మధ్యకాలంలో? మీరు ఒక్క మాటలో చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళ, మన ప్రధానమంత్రి గారు ఈ మధ్యలోనే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కదా, ఏం మేలు చేశారు? మీరు వెళ్ళి లైన్ కట్టి వచ్చినట్టున్నారే, నాకు అది వినపడుతుంది. లైన్ కట్టారా ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళి? ఎవరు లేదా? ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రణాళిక ఏం చేశాడంటే, ముందుగా ప్రతి వారికి బ్యాంకు అకౌంటు ఉండాలి. మీకు ఎంతమందికి ఉందో లేదో తెలియదు. ఎంతమంది బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు వెళ్ళి లైన్లో నిలబడి బ్యాంక్ అకౌంట్లు తెచ్చుకున్నారో అది మీకు మాత్రమే తెలుసు. నాకు చెప్పవసరం లేదులే. మీరు ఎవరు చెప్పకపోయినా ఎవరికి తెలుసు? దేవునికి మాత్రం తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రతి మనిషికి ఎందుకు అవసరం, మనం ఎందుకు విశ్వాసంలో జీవిస్తున్నాం, మనం ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించాం, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు, మనం ఆలోచన చేయాలి ప్రియులారా. రాజు చూసినట్లయితే దేశం కోసం, ఆ ప్రజల కోసం అనేకమైన ప్రణాళికలను చేసి పరిపాలించి వారి బాగువోగులను చూసేటటువంటి రాజు అయి ఉంటున్నాడు. ప్రధానమంత్రి ఒక ప్రసంగంలో ఆయన విధంగా అంటున్నాడు. ఏమంటే, నేను ఈ దేశానికి ప్రధానిని కాదు కానీ, ఏమన్నాడు ఆయన? ఈ దేశానికి ప్రధానంగా పనిచేసేవాడిని అంటున్నాడు ఆయన. ప్రధాన దాసుని అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈ దేశంలో యొక్క బాగువోగులన్నిటిని కూడా చూడడానికే వచ్చానని చెప్తున్నాడు. ఈ లోకంలో ఒక వ్యక్తి అధికారం కలిగినటువంటి వాడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రధానమంత్రిని కాదు, ఏమంటున్నాడు? ప్రధానంగా మీకు పనిచేసేవాడిని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రాష్ట్రాన్ని చూసినట్లయితే, రాష్ట్రానికి ఎవరు అవసరం? ప్రధానమంత్రి చేస్తాడా రాష్ట్రానికి? కాదు. ఎవరు చేస్తారు రాష్ట్రానికి? ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి అనేకమైన ప్రణాళికలు చేస్తూ ఉన్నాడు. ప్రజలు బాగువోగు చూస్తున్నాడు.
ఎవరికి నీరు రావటం లేదో, ఎవరికి కరెంటు రావటం లేదో, ఎవరికి ఏది అవసరమో, ఏది కావాలో ఆ ప్రణాళికలో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే హైదరాబాద్ ప్రాంతంలో ఒక క్లబ్ ఉందట, అది నైట్ క్లబ్ అంట. దాని ద్వారా 250 మంది బ్రతుకు తెరువు దానిలో పనిచేసే వాళ్ళు ఉన్నారంట. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే ఆ సందర్భం తెలిసిందో వెంటనే వెళ్ళి ఆ క్లబ్ను వెంటనే ఆఫ్ చేయాలని బంద్ చేశాడట. బంద్ చేసిన వెంటనే 250 మంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బ్రతుకు తెరువు ఇదే, ఈ యొక్క క్లబ్ను మీరు బంద్ చేయటం వల్ల మా కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని బ్రతిమలాడి విన్నవించుకున్నారట. విన్నవించుకున్నా కానీ ఇది ప్రజలకు సంతోషకరమైనటువంటిది కాదు, ప్రజలకు మేలుకరమైనటువంటిది కాదు, ప్రజలకు ఆశీర్వాదకరమైనటువంటిది కాదు అని, మీరు ఏమైనా రోడ్డును పడినా పర్వాలేదు, మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు, కావాలంటే మీరందరూ పోయి ఆటోలు నడుపుకోండి అని వారిని పంపించేశాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక అధికారిగా ఉన్నటువంటి, రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారి ఆ విధంగా తన ప్రజల యొక్క క్షేమము లేక ఆ ప్రజలకు ఉన్నటువంటి అవసరతలు, ఆ ప్రజలకు ఉన్నటువంటి బాగుబోగులన్నీ చూసేటటువంటి ఒక వ్యక్తి అయ్యింటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక గ్రామానికి ఎవరు ఉంటారు? ఒక గ్రామానికి సర్పంచ్ ఉంటాడు. ఒక గ్రామానికి సర్పంచ్ ఉంటాడు. ఇంకొక భాషలో అంటే ప్రెసిడెంట్ అంటారు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన బాధ్యతలేంటి? తన బాధ్యతలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బాగోగులు చూసి, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ మేలు చేయాలి, ఏ కాలువలు తవ్వించాలా, లేకుంటే వాళ్ళ ప్రణాళికలు ఏంటి, ఏ రోడ్లు పోయించాలి, ప్రజలకు వసతి కలిగినటువంటిది ఏం చేయాలనేటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది ప్రియులారా. అదేవిధంగా దేవుడు మానవునికి దేవుడు ఎందుకు అవసరమని మనము ఆలోచన చేసినట్లయితే మన క్షేమం కొరకు దేవుడు అవసరం. మన బాగుబోగులని ఆయన చూసి మనం అడిగినప్పుడు అటన్నిటినీ అనుగ్రహించడానికి దేవుడు మనకు అవసరం. దేవుడు మన గృహంలో ఉంటే అది మేలుకరమైనటువంటిది. దేవుడు మనలో ఉంటే అది దీవెనకరమైనటువంటిది, అది ఆశీర్వాదకరమైనటువంటిది. ఈ రాష్ట్రంలోనో ఈ దేశంలోనే ఒక ప్రధానమంత్రో, ఒక ముఖ్యమంత్రో, ఒక సర్పంచి, లేకుంటే ఒక కంపెనీకి ఒక అధికారి, ఒక గ్రూప్కి ఒక అధికారిగా ఉన్నటువంటి వారే వారి క్షేమములు, వారికి ఉన్నటువంటి బాగుబోగులను చూడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే, సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వాధికారైనటువంటి దేవాది దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవాది దేవుడు, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో నిన్ను నన్ను మనందరినీ చేసుకున్నటువంటి దేవాది దేవునికి మన మీద ఏ విధమైనటువంటి ప్రేమ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నీకు ఏది అవసరం? ఒక హాస్పిటల్కి వెళ్ళి రోగం బాగుపడకపోతే డాక్టర్ అనేది ఏంటో తెలుసా? ఏమంటాడు? అన్ని ట్రీట్మెంట్లు చేస్తాడు, అన్ని బిల్లులు వేస్తాడు, అన్నీ బాగానే చేస్తాడు. అయ్యా నా కుటుంబంలో ఇట్లా తీసుకుని వచ్చానయ్యా, ఇన్ని రోజుల నుండి హాస్పిటల్లో ఉంటున్నానయ్యా, ఎంత ఖర్చు పెడుతున్నాను. ఏంటి అంటే తననే మాట ఏంటంటే, నా ప్రయత్నము నేను చేస్తున్నాను, తర్వాత భగవంతుని దయ, దేవుని దయ అని ఆ డాక్టర్ కూడా చెప్పేటటువంటి మాట. కాబట్టి మానవునికి దేవుడు ఎందుకు అవసరం అంటే, దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, నీ కుటుంబంలో దీవెన ఉంటుంది, నీ కుటుంబంలో కృపాక్షేమములు నీకు అనుగ్రహింపచేస్తాడు ఆయన. ఆయన కంటి పాపు వలె నిన్ను కాచి కాపాడేటటువంటి దేవుడు. దేవుని యందు భయం కలిగి ఉన్నట్లయితే వారిని గొప్ప వారిని చేసేటటువంటి దేవుడు, ప్రయోజకులను చేసేటటువంటి దేవుడు, ఉన్నతమైన స్థానములో ఉంచేటటువంటి దేవాది దేవుడు అయ్యింటున్నాడు. ఆయనకు విధేయత కలిగి నీవు నేను మనమందరం కూడా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. నీకు దేవుడు ఎందుకు అవసరం? నీ కుటుంబానికి ఎందుకు అవసరం? నీ కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, బలహీనులుగా అనేక సందర్భాల్లో బాధపడుతున్నటువంటి సమయాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, ధైర్యముగా ఉండు,
అని చెప్తున్నటువంటి దేవుడు. నీకు సహాయం చేస్తాను, యాకోబు దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడని చెప్తున్నటువంటి దేవాది దేవుడు. ఆయన భూమిని, ఆకాశమును, సముద్రములను, దానిలోని సర్వ సమూహమును నిర్మించినటువంటి వాడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చేటటువంటి దేవాది దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారము కలిగినటువంటి వ్యక్తులే ప్రజలందరికీ మేలుకరమైనటువంటిది చేయాలని ఆశపడుచు వారి ప్రణాళికలను సిద్ధపరుస్తుంటే, సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు ఎంత ఆశ కలిగి ఉంటాడు నీ మీద. నీ కుటుంబానికి మేలు చేయలేదా? నీ కుటుంబానికి ఉపకారం చేయలేదా? నీ కుటుంబంలో అద్భుత కార్యం చేయలేదా? నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యం చేయలేదా? నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయలేదా? నీ బిడ్డల పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయలేదా? దేవుడు అందుకే నీకు అవసరమైంటున్నాడు. దేవుడు నీ ఇంటిలో ఉంటే అది నీకు సంతోషం, నీ హృదయంలో ఉంటే నీకు సంతోషం, నీ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి అంతటికీ సంతోషమని మనం ఎరగాలి ప్రియులారా. ఇంకా ఎవరెవరైతే దేవుణ్ణి తన గృహములో, తన హృదయాల్లో చేర్చుకోకుండా నామకార్థ స్థితిలో ఉన్నారో, లేకుంటే ఫార్మాలిటీకి వస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మానవునికి దేవుడు ఎందుకు అవసరమంటే, నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీకు సహాయం చేయడానికి, నీకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు గుండా వెలుచుండగా ఒక మంచి మార్గాన్ని చూపించడానికి, నువ్వు శోధనలో ఉన్నప్పుడు శోధనలను తప్పించడానికి, నువ్వు ఇరుకుల్లో ఉన్నప్పుడు ఆ ఇరుకులన్నిటినీ తొలగించడానికి, నీకు ధనము లేమిగా ఉన్నప్పుడు ఆ ధన సహాయం చేయడానికి, నువ్వు చేయించినటువంటి ప్రతి పనిలో కూడా అది దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చడానికి, నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేయడానికి, ఈ లోకములో అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి దేవుడు నీకు అవసరమైంచున్నాడు. ఆయన ఇశ్రాయేలీలకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నటువంటి దేవాది దేవుడు నీకు ఎల్లవేళలా తోడు నీడగా ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. ఆ దేవుడు నీకు కావాలి, ఆ దేవుడు నాకు కావాలి, ఆ దేవుడు ప్రజలందరికీ కావాలి, ఆ దేవుడు మనుషులందరికీ కావాలి. దేవుని కృపలేనిదే మానవుడు ఎవడు కూడా బ్రతకలేడు ప్రియులారా. అందు గురించే దేవుడు అవసరమైనది. మన పితరులను చూసినట్లయితే, ఇజ్రాయేలును చూసినట్లయితేనంట, ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి విడిపించి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చూసినటువంటి దేవాది దేవుడట. వారు అంటున్నారట, మొదటిగా ఆయన ఏమంటున్నారంటే, మా మీదికి ఒక రాజు కావాలయ్యా అని అడుగుతున్నారట. ఏమడుగుతున్నారు చెప్పండి ఇజ్రాయేలీలు? మాకు రాజు కావాలి. అంతవరకు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ప్రధాన అధికారిగా ఉండి, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ఇజ్రాయేలీలను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడని చెప్పినటువంటి దేవాది దేవుడు, వారి ముందు వెనుక ఆవరించినటువంటి దేవాది దేవుణ్ణి మర్చిపోయి, రాజుగా ఉన్న దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళు అంటున్నారు, మాకు రాజు కావాలి, మా మీదికి మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలని అడుగుతున్నారట. చూడండి, దేవుని వాక్యములో చూద్దాం. దేవునికి మహిమ కలుగు. మొదటి సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినటువంటిది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై వచ్చి తిరిగి, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి
అన్నిటినీ హతము చేసి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకు నిర్మూలము చేయమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ ఏం కోరుకుంటున్నారంట? మాకు రాజు కావాలి. దేవుడు చెప్పాడట, వారికి రాజు కావాలట కదా, వెళ్ళి నువ్వు ఒక రాజుని వారిని నియమించమని చెప్తున్నాడట. అంతవరకు కూడా దేవుడి వారికి రాజుగా ఉన్నాడు. రారాజుగా ఉండి నడిపించినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. అద్భుత కార్యాలు చేసే దేవుణ్ణి మర్చిపోయారు. ఆశ్చర్య కార్యములు చేసే దేవుణ్ణి మర్చిపోయినట్లుగా ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయము 12 నుండి 15 వచనాల వరకు చదువుకుంటే ఆయన ఏమంటున్నాడో చూద్దాం. అయితే వచ్చుట చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో ఎలా చెప్పితిరి అంటున్నాడు. ఎవరున్నారంట? అంతవరకు కూడా చెప్పాలి. ఎవరున్నారు రాజుగా? దేవుడున్నాడు. ఇశ్రాయేలుకి కావలసినన్ని అవసరతలు తీరుస్తా ఉన్నాడు దేవుడు. అద్భుత కార్యాలు చేస్తున్నాడు దేవుడు. ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు దేవుడు. గొప్ప కార్యాలు చేస్తున్నాడు. బానిసత్వములో నుండి విడిపించినటువంటి దేవుడు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ అద్భుత కార్యములు జరిగించిన దేవుడు. గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించినటువంటి దేవాది దేవుడు. వాళ్ళకి ఏ విధంగా ఉన్నాడంట? రాజుగా ఉన్నాడట. ఆ రాజుని కాదు, శాశ్వతమైనటువంటి రాజును విడిచిపెట్టి ఏ రాజు కావాలంటున్నారు? అశాశ్వతమైనటువంటి రాజు కావాలంటున్నారు. దేవుని అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని గొప్ప కార్యాలు చూసినటువంటి వారు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని అంటున్నట్లుగా అక్కడ చూస్తున్నాం ప్రియులారా. అందుచేతనే ఆయన ఇశ్రాయేలు మీద రాజుగా ఎవరు నియమించాడట? సౌలును నియమించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే సౌలు ఎవరు? అసలు సౌలు ఎవరు సంతానముల నుండి వచ్చాడు? అసలు ఎక్కడి వాడు అని మనము ఆలోచన చేసినట్లయితే సౌలు చూడండి, దేవుని వాక్యంలో 9వ అధ్యాయం, అదే మొదటి సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 9వ అధ్యాయం మొదటి వచనం చూసుకుందాం. అబీయేలు కుమారుడగు కీసు అను బెన్యామీనీయుడొకడు ఉండెను. ఆ కీసు అంటే సమూయేలు యొక్క, చెప్పాలి, కీసు అంటే ఎవరు? సమూయేలు యొక్క తండ్రి. అర్థమవుతుందా? అతను ఏ దేనికి చెందినటువంటి వాడు చెప్పాలి, అక్కడే ఉంది. దేనికి చెందినటువంటి వాడు? బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి చెప్పండి? ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రములో ఒక గోత్రానికి చెందినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సౌలు తండ్రి పేరు కీషు. ఆయన ఎలాంటి వాడట? భాగ్యవంతుడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బెన్యామీను గోత్రంలో ఉండే భాగ్యవంతులట. సౌలు తండ్రి భాగ్యవంతుడట. మరి సౌలు ఎలాంటి వాడు? సౌలును ఎందుకు అభిషేకించమని సమూయేలుతో దేవుడు చెప్పాడు? మనం ఆలోచన చేసినట్లయితే చాలా విచిత్రంగా ఉంటుంది కదా. తన జనాంగాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. వారికి మేలు చేయాలని, వారికి ఉపకారం చేయాలని, వారిని దీవించాలని, వారిని ఆశీర్వదించాలని, వారిని గొప్పవారినిగా చేయాలని, వారు దేవుని మాట వినేవారుగా చేయాలని దేవుని ప్రణాళిక, దేవుని ఆశ. ప్రియులారా, ఈ దినాన్ని చూసినట్లయితే నీ జీవితంలో ఒక ప్రశ్న వేసుకో. నిన్ను గొప్పవాడినిగా చేయాలని, నిన్ను దీవించాలని, ప్రయోజకుని చేయాలని దేవుడు ఆశపడతా ఉంటే నువ్వు ఏ విధంగా ఉన్నావు ఈ దినాన్న? దేవుని మాట వినేవాడిగా ఉన్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? దేవునికి విధేయత కలిగి ఉంటున్నావా? దేవుని మాట వింటున్నావా? గ్రహిస్తున్నావా? దాని ప్రకారం నడుచుకుంటున్నావా? దేవుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని మాట వినేటట్టుగా ఉన్నట్లయితే గొప్ప మేలులు, గొప్ప ఉపకారాలు, గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయడానికే
మానవునికి దేవుడు అవసరమైంచున్నాడు. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే కీసు అనేటటువంటి బెన్యామీనుడు ఒకడు ఉండెను. కీసు భాగ్యవంతుడు గనక అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. ఎలాంటి వాడట సౌలు? చెప్పాలి. సౌలు సౌందర్యం కలిగిన వాడట. ఎవరంట సుందరుడు? యేసయ్య. ఎంతో సుందరుడు, ఎంతో గువ్వల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, రతనాలు వంటివాడు, ముత్యాల వంటివాడు, ఎంతో సుందరుడు, దేవాది దేవుడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎవరెవరిని దేవుడు ఎన్నుకుంటాడో గమనించినట్లయితే ప్రియులారా, శ్రేష్టమైనటువంటి వారిని, ఉత్తమమైనటువంటి వారిని, దేవుని మాట వినేటటువంటి వారిని ఎన్నుకుని ఆయన తన కృపలో నడిపించే దేవుడు, పరిపాలింప చేయడానికి అభిషేకించే దేవుడు. సౌలు ఎలాంటి వాడు అయినట్లయితే చూసినట్లయితే తన తండ్రి గొప్ప ధనవంతుడై ఉంటున్నాడు. తన కుమారుడు చూసినట్లయితే ఎలాంటి వాడట? సౌందర్యము కలిగిన వాడు. ఒకటి సౌందర్యము కలవాడు ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడట. దేవునికి మహిమ కలిగిన గాక. ఒకటి సౌందర్యం కలిగిన వాడు ఇశ్రాయేలీయులలో అతని వంటి సౌందర్యం కలిగిన వాడు ఎవడూ లేరట. దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు ప్రియులారా, తెలుసు. అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు దాని కింద? ఎలాంటి వాడట? భుజములు మొదలుకొని పైకి ఇశ్రాయేలీలందరికంటే ఎలాంటి వాడంట? ఎత్తు కలిగిన వాడంటే ఎలాంటి వాడు అనమాట? బలము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు. ఒకటి సుందరుడు, ఒకటి యవ్వనుడు. ఇశ్రాయేలీలలో సుందరుడైనటువంటి వాడు, ఇశ్రాయేలీల కంటే ఎత్తు కలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తనను ఎన్నుకున్నాడు దేవుడు. తన దగ్గరికి వెళ్ళి అభిషేకించమని సమూయేలుతో చెబుతున్నాడు. అతడు ఎలాంటి వాడంటే తండ్రి మాట వినేవాడట, తండ్రి చిత్తానుసారంగా నడిచేవాడట కుమారుడు. ప్రియులారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు. ఏం నెరవేర్చాడు? ఏం పోయిందంట? తండ్రికి గాడిద పోయిందంట. తండ్రిది ఏం పోయింది చెప్పండి? గాడిద పోయింది. గాడిదని వెతకడానికి పంపించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే రాజుగా నియమించడానికి ఆయన నిర్ణయించబడ్డాడు. సుందరుడై ఉంటున్నాడు, యవనస్తుడై ఉంటున్నాడు. ప్రియులారా, బలము కలిగినటువంటి వాడు, ఇశ్రాయేలీల కంటే ఎత్తైనటువంటి వాడు రాజుగా నియమించబడ్డాడు. ప్రియులారా, అందుచేతనే ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించినటువంటి దేవాది దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు! ఎందుకనగా ఆ ప్రజలకు కావలసినటువంటి అవసరతలన్నీ తీర్చడానికి, ఆ ప్రజలకు కావలసినటువంటి బాగోగులన్నీ తీర్చడానికి ఆ రాజు అవసరమైంటున్నాడు. ఇశ్రాయేలు చూసినట్లయితే ఆ దేవాది దేవుడే రాజుగా ఉన్నంత కాలము ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ప్రియులారా, ఈ రాజు కూడా, సౌలు కూడా ప్రజల పట్ల గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేయాలని ఆశపడి దేవుడు సమూయేలుతో అభిషేకింప చేశాడు. ప్రియులారా, ఈ దినాన నీకు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీ ఇంటిలో దేవుడు ఎందుకు అవసరం అంటే నీకు గొప్ప మేలు చేయడానికి, గొప్ప ఉపకారం చేయడానికి, గొప్ప అద్భుత కార్యం చేయడానికి, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయడానికి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు నీకు దేవుడు తోడుగా ఉండటానికి, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలులకు తోడుకున్నటువంటి దేవాది దేవుడు ఈ దినాన, ఈ భయంకర దినాల్లో, ఈ దుర్దినాల్లో నీకు తోడుగా ఉండాలంటే నీకు దేవుడు అవసరమై ఉంటున్నది. నువ్వు దేవుని భయం కలిగి ఉండవలసిన అవసరమై ఉంటున్నది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి అవసరమై ఉంటున్నది. నువ్వు దేవుని యందు భయం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ కుటుంబంలో నీకు బలము కలుగ చేసే దేవుడు, దేవుడు నీ కుటుంబంలో సమాధానము కలుగ చేసే దేవుడు, నీ కుటుంబంలో ఆశీర్వదించే దేవుడు, నీ కుటుంబంలో మేలు చేసే దేవుడు, నీ కుటుంబంలో ఉపకారాలు చేసే దేవుడు, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేసే దేవుడు, నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి కృపాక్షేమములిచ్చి నిత్యము కూడా నిన్ను తృప్తిపరిచి
ఆనందింపచేసే దేవాది దేవుడు. ఇశ్రాయేలీలందరూ కూడా మాకు రాజు కావాలని అడిగారట. తన ప్రజలు క్షేమము కోరినటువంటి దేవుడు రాజును నిర్మించున్నాడు. ఆయన రాజు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే ఆ ప్రజల యొక్క బాగుబోగులను చూడాలి, వారి క్షేమాన్ని చూడాలి, వారి కష్టాలు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులు అన్నిటిని చూసి వారికి మేలు చేసేవాడిగా ఉండాలి, వారికి ఉపకారం చేసేవాడిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని మాట వినేవాడుగా ఉండాలా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి. ప్రియులారా, నీవు నేను కూడా దేవుని మాట వినేవారిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ఉండాలి. కాబట్టి దేవుడు మన కుటుంబాల్లో మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకి అవసరమైంటున్నది. కాబట్టి ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఈ దినానే నీవు గృహములో, నీ హృదయములో చేర్చుకొని నువ్వు ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవైనదని చెప్పిన దేవాది దేవుడు, మాట తప్పని, మార్పు లేని, మారని దేవుడు. ఆయన బాధపరచబడి వారికి న్యాయం తీర్చే దేవుడు, ఆకలి కొలిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు, బంధింపబడిన వారిని విడుదల కలుగ చేసే దేవుడు, గుడ్డి వారి కన్నులు తెలవ చేసే దేవాది దేవుడు అయింటున్నాడు. కాబట్టి ఆ జీవం కలిగిన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని మన గృహంలో చేర్చుకొని మనమందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి దేవుడు తన కృపను నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ గణపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, సర్వ సృష్టికర్తమైనటువంటి సర్వాధికారి మీరు మాకు అవసరమై ఉంటున్నారు ప్రభువా. ఎందుకనగా మా కుటుంబంలో మాకు మీరు కావాలి, మా బాగువగులు చూడడానికి, మా క్షేమం చూడడానికి, మమ్మలను నీ కృపాక్షేమములతో నడిపించడానికి, నాయన నీ కాపుదల, నీ క్షేమం ఇవ్వడానికి జీవము కలిగిన దేవాది దేవుడుగా, సర్వ సృష్టికర్తగా మాకు, మా కుటుంబాలకి అవసరమైంటున్నది. కాబట్టి నీ కృప మా మీద ఉంచి, మీ వాత్సల్యత మా మీద ఉంచి, ఎల్లవేళలా మా కుటుంబాల్లో, మా హృదయాల్లో, మా తలంపుల్లో, మా ఆలోచనలో ఉండి నాయన మమ్మలను నీ కృపాక్షేమంతో నడిపించి నిత్యము సంతోష ఆనందములతో నిన్ను మహింపరిచే భాగ్యం నాకు, మాకు అనుగ్రహింపచేసి మా అందరి ద్వారా మీరే ఘనతా మహిళలు పొందుకుంటారని మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని నన్ను, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమంతా